నుంచి మీరు మీ అత్తగారింట బైఠాయించడం జరిగింది, అసలు ఏం జరిగింది మేడం? 2014లో మ్యారేజ్ అయింది. 2014లో మ్యారేజ్ అయింది. 2016లో బాబు పుట్టాడు. ఫిజికల్ మెంటల్ ఛాలెంజ్ అది మనం పెట్టుకొని వాళ్ళని ప్రెషర్ చేసారు మేడం. వాళ్ళని ప్రెషర్ చేసారు మేడం. బాబు సరిగ్గా పుట్టలేనని మేడం. బాబు ఇట్లా పుట్టడం అదొకటి నా చేతిలో లేదు కదా మేడం. బాబు ఇట్లా పుట్టడం మొత్తం అయితే ఉధృతంగా అనిపిస్తుంది పూర్తిగా కూడా. ఒకసారి మనం చూడొచ్చు కూడా, ఇక్కడ ఉధృత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి అయితే చూడొచ్చు భార్య భర్తకి ఏదైతే మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు, డోర్ ఇరగొట్టే ప్రయత్నం అయితే పూర్తిగా అయితే చేస్తున్నారు. భార్య మాత్రం నాకు భర్త కావాలి అంటూ నిరసన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. మాకు వికలాంగ్ కొడుకు పుట్టాడు, అందుకే మమ్మల్ని భర్త యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పటి వరకు కూడా మీ భర్త యాక్సెప్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో నేను. అవును మేడం, నేను చాలా ట్రై చేసిన. ఇరు వర్గాల మధ్య మీటింగ్ ఏర్పాటు ఏ మీటింగ్ ఏర్పాటు చేయలేదు. 7 years అయింది. నిన్న మధ్యాహ్నం వచ్చిన ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మేడం. కోర్టులో చూసుకోమంటుర్రు. భర్త ఎప్పుడైనా మాట్లాడా? ఈ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 2014లో మ్యారేజ్. 2014 నుంచి పెళ్లి జరిగింది. మరి ఇప్పటికీ కూడా ఇన్నేళ్ళు అవుతున్నాక కూడా ఎందుకని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు? అంటే వికలాంగ్ ఫిజికల్ ఉన్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేయట్లేదు. అవును మేడం, బాబు ఇట్లా ఉన్నాడు అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న కొడుకుని యాక్సెప్ట్ చేయాలి ఇంటెన్షన్ ఉంది తనకి. ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా? నాకు న్యాయం జరగాలి. అయితే ఇక్కడ చూడొచ్చు కూడా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా, ఆ మహిళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే భర్త వాళ్ళ ఇంట్లో అత్తమామలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో అయితే డోర్లు బద్దలు కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అమ్మాయి తరపున వాళ్ళు మాత్రం డోరు బద్దలు కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా కూడా అటు వర్గాలు ఉన్న వాళ్ళకి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. వీళ్ళు డోర్లు బద్దలు కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గత 7 సంవత్సరాల నుంచి జ్యుడిషియరీ న్యాయ పోరాటం నేను చేస్తున్నాను, కానీ ఎటువంటి స్పందన మా భర్త నుంచి లేదు. కౌంటర్ల మీద కౌంటర్లు వస్తుంది, వాయిదాల మీద వాయిదాలు జరుగుతుంది, నాకు న్యాయం జరగట్లేదు. మా భర్త మాత్రం కేవలము నిన్ను మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ కొడుకును మాత్రం యాక్సెప్ట్ చెయ్యను అని అంటానంటే ఎంత దారుణమైన విషయం అనేది పూర్తిగా చెప్పాలి. ఎందుకంటే ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఎవరైతే కుటుంబానికి సంబంధించిన భర్త ఉన్నాడో అతను నిన్ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను, ఒక వికలాంగు కొడుకుని నేను యాక్సెప్ట్ చెయ్యను, అతన్ని ఎక్కడైనా హాస్టల్లో వదులుతావో ఎక్కడ వదులుతావో అతన్ని అక్కడ వదిలేసి నా ఇంట్లోకి రావాల్సిన అవసరం ఉంది, నా ఇంట్లోకి రావాలి అని అంటూ భర్త చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా కూడా ఇక్కడ ఒక ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. మీ భర్త అంటే ఇంత జరుగుతుంటే